గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ముఖ్య నేతలతో ముగిసిన జగన్ సమావేశం. ఎందరూ కలిసి వచ్చినా గెలుపు మనదే అన్న సీఎం. 500 రూపాయలకే సిలిండర్ పథకం ప్రారంభం. హామీలన్నీ అమలు చేస్తామన్న రేవంత్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన. రసాభాసగా రెండు పార్టీల సమన్వయ సమావేశం. ఏలూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం. దిశానిర్దేశం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇరవై 24 గంటల్లో సందేల్ ఖాళీ నిందితులను అరెస్టు చేయాలి, లేదంటే నేనే వెళ్తా అన్న బెంగాల్ గవర్నర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మధ్య వార్ ముదురుతోంది. పి గన్నవరం టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించడం, ఆ పార్టీ నుంచి మహాసేన రాజేష్ను అభ్యర్థిగా ప్రకటించడంతో జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం అంబాజీపేటలో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి సమన్వయకర్తగా వచ్చిన తెలుగుదేశం యువ నాయకుడు హరీష్ మాధుర్ కారు అద్దాలను పగులగొట్టారు కొందరు. టీడీపీ అభ్యర్థి రాజేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇవ్వడంతో పాటు హరీష్ మాధుర్ను అడ్డుకున్నారు. సమావేశంలో కుర్చీలు బల్లలు విసిరివేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరు పార్టీల నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. టీడీపీ జనసేన సమన్వయ సమావేశం రసాభాసగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చక్రధర్ అందిస్తారు. చక్రధర్, అక్కడికి వచ్చినటువంటి సమన్వయకర్త కావచ్చు, లేకపోతే ఇరు పార్టీల నాయకులు కావచ్చు, వాగ్వాదానికి అలాగే గొడవ కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పార్టీల నేతలు? గుడ్ ఈవినింగ్ మురళి. అంటే ఒక గన్నవరం నియోజకవర్గం అనే కాదు, మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం జనసేన పరిస్థితి అలాగే ఉంది. టికెట్లు అనౌన్స్ చేసే వరకు చాలా కామ్ గా ఉన్న నాయకులు అందరూ కూడా, టికెట్లు ఆశించిన వాళ్ళు, వాళ్ళ అనుచరులు కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా కామ్ గా ఉన్నారు. ఒక్కసారి టికెట్లు అనౌన్స్ చేసిన వెంటనే ఇరు పార్టీల్లోనూ ఉన్న అసంతృప్తులు ఒకసారి బయటకు వచ్చారు. అది మొదటి రోజు పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు, కానీ రాను రాను అది పెరుగుతోంది. ముందు కొత్తపేటలో తెలుగుదేశంకి కేటాయించారు. అక్కడ బండారు సత్యానందం అని ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన తమ్ముడు జనసేన నాయకుడు, ఆయన బండారు శ్రీనివాసరావు. ఆయనకి ఈసారి ఇస్తానని చెప్పారని ఆయన చెప్తున్నారు, వాగ్దానం చేశారని. అది తప్పారు అని వాళ్ళు కాస్త మీటింగ్ పెట్టుకుని అక్కడ గొడవ అక్కడ మొదలైంది. ఆ రోజు నిన్న మొదలైంది. ఆ తర్వాత అది ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట అనే ఊర్లో రెండు పార్టీలకు సంబంధించిన సమన్వయ సమావేశం జరిగింది. దానికి లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు ఆయన హరీష్ మాధురు ఎంపీగా పోటీ చేసి లాస్ట్ టైం ఓడిపోయారు. ఈసారి కూడా ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఆయన సమన్వయకర్తగా వెళ్ళాడు రెండు పార్టీలకి. ఆ సమన్వయ సమావేశం జరగడానికి ముందే అక్కడ గన్నవరం టికెట్ మహాసేన రాజేష్ అనే ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇవ్వద్దు, ఆయన పంపించేయాలి, జనసేనకే ఇవ్వాలి, లేదు కనీసం తెలుగుదేశం నుంచైనా వేరే ఎవరికైనా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ గొడవ చేశారు. ఆయన పేరు అనౌన్స్ చేసిన వెంటనే గన్నవరంలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యాలయాలు రెండింటికి తాళం వేసేశారు. ఆ రోజే గొడవ జరిగింది. బట్ ఎవరు మీటింగ్ పెట్టలేదు కాబట్టి అది బయటకు రాలేదు. ఇవాళ అంబాజీపేటలో ఇందాక మధ్యాహ్నం జరిగిన మీటింగ్ లో బాగా గొడవ జరిగింది. కుర్చీలు అవి విరుచుకుంటూ బయటకు వచ్చేశారు. మహాసేన రాజేష్ గోబ్యాక్ అని ఇలాగా నినాదాలు ఇచ్చారు. సో అక్కడ గందరగోళం అయింది. ఇది లోపల జరుగుతున్న క్రమంలోనే బయట హరీష్ మాధుర్కి సంబంధించిన కారు అద్దాలు బద్దలు కొట్టారు. అది జనసేన వాడు చేశారా తెలుగుదేశం వాడు చేశారా అని కాదు, కానీ మొత్తానికి ఆ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళు కుర్చీలు అవి బద్దలు కొట్టి గందరగోళం చేశారు.
సో అక్కడ పరిస్థితి అయితే అలా ఉంది. ఇవాళ జరిగింది. ఇక మన ఇవాళే మన మండపేటలో తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు, కాస్త మండల స్థాయి పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అదొక పార్ట్. రెండోది ముమ్మిడివరంలో కూడా జనసేనకి ఇస్తారని అనుకున్నారు, అక్కడ ఇవ్వలేదు. నిన్న కూడా అక్కడ సమావేశం జరిగింది. అయితే అక్కడ గొడవ జరగలేదు, కానీ వేరే మహిళలు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవడం అవన్నీ జరిగాయి. ప్రస్తుతం అయితే జిల్లాలో పరిస్థితి కాస్త అంటే రెండు పార్టీల మధ్య మాత్రం గొడవలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చక్రధర్. రైట్, థ్యాంక్ యూ. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక దళిత మహిళ అయిన తనపై మంత్రి గుడివాడ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకాలులో ఉందన్నారు. గుడివాడ ముద్దపప్పుకి తక్కువ, గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుడ్డు పగిలిద్ది ఒక్కొక్కరికి. ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. కోడిగుడ్డు మంత్రి పని అయిపోయిందని, గుడివాడ నోటి దురద వలన ఆయనకు టికెట్ రాలేదన్నారు. తన మీద విమర్శలు చేస్తున్నారని, తనకు టికెట్ వచ్చిందని, గుడివాడ అమర్కే టికెట్ లేదని సెటైర్ విసిరారు. ఐటీ మంత్రి ఒక కంపెనీ అయినా తెచ్చారా? గుడివాడ నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏమిటి? ఎక్కువ మాట్లాడితే మేము జన సైనికులు తరిమి కొడతామని హెచ్చరించారు. కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకాని తనానికి, చావలేని తనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు. కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిందా? ఇంకా ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసీఎం తర్వాత కంట్లీలు పెట్టేసుకొని కర్చీఫ్లు తడిపేసుకున్నవాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ ఇస్తారు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. నీ గురించి ఒక్కడు చెప్పు, ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావా లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవైనా అంటే పరిగెట్టించి కొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. ఈ రోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించి కొట్టడం కాదు, ఆ రేంజ్ లో కొడతారు. ఇక్కడ కొంతమంది సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటినీ కూడా పంపిస్తున్నారు. ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే దోచుకున్నామా దాచుకున్నామా. ఈ రోజు మనకి సాయంత్రం అయ్యేసరికి కలెక్షన్ ఎంత వచ్చింది, రేపు మనకి కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము, తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఏమి ఎలా ఖర్చు పెట్టాలి, దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటిని కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరిట పెట్టి జనాలను మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఆ వాళ్ళ తాలూకా మనుషులు కూడా ఈ రోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు. సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈ రోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటినీ కూడా పంపిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమికి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలన్న ఆయన కూటమిలో పవన్ స్థానం ఏంటనే సందేహం నెలకొందన్నారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని డిమాండ్ చేసిన హరిరామ జోగయ్య తాడేపల్లిగూడెం సభలో ప్రకటన రాకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి 5 ఏళ్లలో కరోనా మూసీ నది ఉప్పొంగినప్పుడు కేంద్రం నుండి ఏ నిధులు తెచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ అంబర్పేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రజలను ప్రలోభపెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లిఫ్ట్ పంపులను అంకితం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అదేవిధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు అయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి. కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కరోనా వచ్చింది. ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి. ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా పనిచేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వస్తే మా కిషన్ రెడ్డి ఏమైనా తెస్తాడేమో, ఢిల్లీకి వెళ్ళనుకుంటే ఇక్కడికి వస్తాడు, కుర్కురే పొట్లలో వస్తాడు. నిన్నగారు మనం చూసిన కిషన్ రెడ్డి ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఇప్పటివరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్ల దాడి చేశారు. దాడిని బండి సంజయ్ ఖండించారు. అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తనను అనవసరంగా గెలుకుతున్నారని అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం రాజకీయాలు వదిలేస్తారా అంటూ సవాల్ విసిరారు. నేను మా అమ్మ కుట్టడానికి గ్యారెంటీ ఏంది? నేను అలా డాక్టర్ అమ్మ వచ్చి నీకు బాబు పుట్టిండమ్మా, నీకు పాప పుట్టిండమ్మా అని చెప్తే అది ఆధారం. నేను మా అమ్మ పుట్టింది. ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టినడానికి చరిత్ర ఆధారం. అంటే మీరు రాముడిని అయోధ్యలో పుట్టినని ప్రశ్నించి ఎందుకు అక్కడ పుట్టిన గ్యారెంటీ ఏంది? రాముడు అయోధ్యలో పుట్టినని గ్యారెంటీ ఏంది? అక్కడ పుట్టిన గ్యారెంటీ ఏంది అని మీరు ప్రశ్నిస్తే మేము భరించాలి. మరి రాముడు అవమానపరిస్తే, మరి రాముడి జన్మస్థలాన్ని, మరి రాముడి చరిత్రను కించపరిస్తే మేము భరించాలా? ఇది ఎవడన్నాడో వాడిని చెప్పంచుకొని కొట్టు ఫస్ట్ నీకు దమ్ముంటే. అసలు వాళ్ళ అమ్మకుంటే గ్యారెంటీ ఏంది? నరసమ్మ చెప్తానే కదా తెలిసేది. నేను చెప్తున్నా కదా, మా అమ్మకుంటే గ్యారెంటీ నరసమ్మ చెప్తానే తెలుసు. దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది. బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. 5 సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగటం కాదు, కరీంనగర్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ యాత్రని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతామని, ఎలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మా, ప్రస్తుత రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీగా పనిచేసే నాయకుడు ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాండే పాల్గొన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరుగుతోందని మహేంద్రనాథ్ పాండే చెప్పారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తే కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు పరిపాలన చేసిందని కేంద్ర మంత్రి అన్నారు. से चल करके जो यात्रा चली है और भद्रकाली वारंगल जाने वाली यात्रा के इस पालेर पड़ाव पर ये जो खम्मम पार्लियामेंट के इस असेंबली में यहाँ मंच पर उपस्थित हमारे वीर पार्टी के जनरल सेक्रेटरी आज आपके बीच में जन आशीर्वाद लेने के लिए हम सभी आपके बीच आए हैं।
और मैं भी ये उत्तर भारत का पवित्र టీమిండియా బ్యాట్స్మెన్ తెలుగు క్రికెటర్ గాదె హనుమవిహారీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి టోర్నీ నుంచి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమవిహారీ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆ జట్టు తరపున ఆడబోనని తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 26 తన సోషల్ మీడియా ఖాతాలో విహారీ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. టైటిల్ కోసం తామెంతో పోరాడామని, ఆంధ్ర జట్టు తరపున మరో క్వార్టర్ ఓడిపోవడం చాలా బాధగా ఉంది అని తెలిపారు. రంజీ 2023-24 సీజన్లో భాగంగా బెంగాల్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్కు తాను కెప్టెన్గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ సమయంలో 17వ ఆటగాడిపై అరిచానని, దీంతో తనపై కోపంతో ఆ ఆటగాడు రాజకీయ నేత అయిన అతడి తండ్రికి కంప్లైంట్ చేశాడని పేర్కొన్నాడు. ఆ రాజకీయ నేత తనపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్పై ఒత్తిడి తెచ్చాడని, ఫలితంగా తప్పు లేకున్నా కెప్టెన్గా వైదొలగమన్నారని హనుమవిహారీ తెలిపాడు. వాస్తవానికి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఏమీ అనలేదని, కానీ అవేవి పట్టించుకోకుండా అసోసియేషన్ మాత్రం తనపై చర్యలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు హనుమవిహారీ. జట్టు కోసం శక్తినంతా కూడగట్టుకుని ఓ పక్క గాయం వేధిస్తున్నా లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్ర జట్టును 5 సార్లు నాకౌట్ దశకు తీసుకువెళ్లానని తెలిపారు. టీమిండియా తరపున 16 టెస్టులు ఆడారని చెప్పుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందిస్తూ, అన్నింటిలో నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ ఇప్పుడు క్రీడలపైన కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గౌరవాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన ఈ నేతలు ఇంకా ఎంత దిగజారిపోతారో ఊహించలేమని అన్నారు. అలాగే జనసేనాని పవన్ స్పందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని నిలదీశారు. గాయాలను లెక్క చేయకుండా భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఏపీ జట్టు కోసం హనుమవిహారీ తన క్రీడా శక్తిని అంతటినీ ధారపోశారని కొనియాడారు.